జర్మనీలో అయితే మనం ఇండిపెండెన్స్ డే రోజు ఇక్కడ మనం పాల్గొనడం జరిగింది. ఇది మన ఇండియన్ కాన్సులేట్ ఉంటది గదా! వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా వందనం అయితే చేస్తారు. ఎక్కడ పడితే అక్కడైతే జెండా వందనం చేయరు. ఓన్లీ మన ఇండియన్ రాయబార కార్యాలయం అంటాం గదా! ఆ రాయబార కార్యాలయం వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే ఇక్కడ జెండా వందనం చేస్తూ ఉంటారు. ఈ రాయబార కార్యాలయాలు ఎట్లా ఉంటాయంటే ఇతర దేశాల్లో దాదాపుగా రాష్ట్రానికి ఒక కార్యాలయం ఉంటుందన్నమాట. మన కన్సులేట్ మన వాళ్ళు అక్కడ పాస్పోర్ట్ తీసుకోవటానికి కానీ మిగతా కన్సులేట్ ఏదన్నా ఉన్న సమస్యలున్నా అక్కడ రాయబార కార్యాలయం నుంచే నడుస్తుందన్నమాట. మన ఇండియన్ నుంచైనా మన ఇండియన్ వాళ్ళు అక్కడి నుంచైనా అక్కడ రాయబార కార్యాలయం నుంచే నడుస్తుందన్నమాట. అక్కడ మనకి స్పీచ్ ఇస్తూ ఉన్నాడు కదా అతను రాయబార కార్యాలయ హెడ్. తర్వాత కొంత స్టాఫ్ ఉంది. తర్వాత అక్కడ మనకి ఆ స్టేట్లో మన అంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే అందరు కాదు, కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, కానీ మన చాలా మట్టుకైతే అక్కడ ఇండిపెండెన్స్ రోజు అయితే పాల్గొంటారు. ఇక్కడ ఇండిపెండెన్స్ జెండా వందనం తర్వాత అక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా అయినాయి. ఇక్కడ మనకి భరతనాట్యంతో ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట కల్చర్ ప్రోగ్రామ్స్. అంటే మేము పోతరక జెండా ఎగరేయటం అయిపోయింది. అంటే మేము 10:30కి పోయినాగా, అంటే వాళ్ళు పొద్దున్నే, అంటే మన టైంకి వాళ్ళ టైం తేడా కాబట్టి పొద్దున్నే ఎగరేసి ఉంటారు. లేకపోతే అక్కడ కాన్సులేట్ భవన్ ఉంటుంది కదా, భవన్లో ఎగరేసి ఉంటారు. ఇది బయట అయితే మనకి పార్కులో ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. పక్కనే ఉంటుంది, దానికి ఆఫీస్కి పక్కనే ఉంటుంది, మన రాయబార కార్యాలయానికి పక్కనే ఉండే ఒక పార్క్ అనమాట ఇది. ఆ పార్కులో అయితే ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే చేస్తారట. మనం కూడా వెళ్ళామన్నమాట. అంటే ఇది స్టేట్ లెవెల్లో ఉంటుంది, అంటే ఒక స్టేట్లో ఒకటే చోట జరుగుతుంది. ఆ స్టేట్లో ఉన్న మన ఇండియన్ వాళ్ళంతా కూడా అక్కడికే వస్తారన్నమాట. చూసారా ఇండిపెండెన్స్ డే. ఇది క్రికెట్ కూడా ఆడారు లాస్ట్లో, అందుకని వాళ్ళు క్రికెట్ కప్, మనకి ఇండియా అంటే క్రికెట్ కప్పు ఫేమస్ కదా. అక్కడ పైన కూడా రాసింది కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మ్యూనిక్ అనమాట. మ్యూనిక్ అంటే మ్యూనిక్ సిటీ, ఈ రాష్ట్రానికి అది రాజధాని అనమాట అక్కడ. ఇంకా బ్యానర్ మీద కూడా ఉన్న చూసారా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మనం అట్లా జరుపుకుంటున్నాం కదా మనం ఇండియాలో, వాళ్ళు కూడా ఆ బ్యానర్ మీద అదే రాశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మనకి వీళ్ళు ఎట్లా అంటే దాదాపు ఒక 3-4 రాష్ట్రాల నుంచి వాళ్ళు పార్టిసిపేట్ అయితే చేశారనమాట. అంటే మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు డ్యాన్స్ చేయలేదు, కానీ మన తెలుగు వాళ్ళు పెద్ద తక్కువ ఉన్నట్టుంది. ఎక్కువ గుజరాతీ, మహారాష్ట్ర, తర్వాత ఇంకా వేరే ఒక 2 స్టేట్లు ఏదో చెప్పారు. ఆ 2 స్టేట్లు వాళ్ళు మాత్రం ఇక్కడ వాళ్ళ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ ఉంటుంది కదా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అట్లా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ డ్యాన్స్ అయితే వీళ్ళు చేయటం జరిగింది అనమాట. చాలా బాగా చేశారు. అన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ జర్మన్లో ఉండే పీపుల్స్, బయట వాళ్ళు కాదు, వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన ఫేమస్ వృత్తికి సంబంధించిన నాట్యం ఉంటుంది కదా, అది ఇక్కడ చేయటం జరిగింది అనమాట. చాలా బాగా చేశారు. ఇది మనం అంతా లాస్ట్ వరకు చూద్దాం. ఇదైతే ఒక బాలీవుడ్ డ్యాన్స్ కూడా ఒకటి చిన్నపాటి ప్రోగ్రామ్ అయితే చేశారు. వీళ్ళు వచ్చేసి మరాఠీ వాళ్ళు అనమాట. వీళ్ళ స్టేట్కి సంబంధించిన నృత్యం అయితే ఒకటి చేయటం జరిగింది. మరాఠీ వాళ్ళు గ్రూప్ డ్యాన్స్, చాలా సూపర్ డ్యాన్స్ అనమాట. ఇది పబ్లిక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అక్కడ బాగా చేశారనమాట ఈ డ్యాన్స్.
తర్వాత వచ్చేసి వీళ్ళు గుజరాతీ వాళ్ళనమాట. ఇక్కడ గుజరాతీ వాళ్ళు మ్యూనిక్ సిటీలో ఉన్న బ్యాచ్ అట ఇది. వీళ్ళు మాత్రం చాలా బాగా చేశారు. ఇక ఫుల్ డ్యాన్స్ అనమాట. ఇక్కడ ఫుడ్ కోసం ప్రత్యేక స్టాల్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ మొత్తం ఇండియన్ ఫుడ్స్ దొరుకుతుంది. రేటు కూడా బాగానే ఉంటుంది. అంటే మన రేట్లో 1100, 1200 అట్లా ఉంటుంది. జస్ట్ బగారా, చికెన్, తర్వాత మామూలు కర్రీస్, తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయి. మొత్తం నార్త్ ఇండియన్ టైప్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అందరైతే ఈ ఇండియన్ ఫుడ్ దీన్ని అయితే మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ రేట్ కూడా బాగానే ఉంటుంది. మన రేట్లో అయితే ఒక ఫుడ్ వచ్చేసి 1200 అనమాట ఇక్కడ ఈ రేట్ అయితే. అయినా కానీ ఇక్కడ ఎందుకంటే ఇండియన్ ఫుడ్స్ తినాలని ప్రతి ఒక్కరైతే మ్యాక్సిమం తింటారన్నమాట. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం ఉంటుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 7-8 దాకా కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక ప్రతి ఒక్కరైతే లంచ్ టైంలో అయితే ఫుడ్ అయితే తింటారన్నమాట. చూసారుగా మొత్తం ఫుడ్ టైంలో ఫుడ్ తింటూ ఉన్నారు. ఇది క్రికెట్ అనమాట. లాస్ట్ టైంలో క్రికెట్ అంతా ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేశారనమాట. క్రికెట్ కూడా 2020 మ్యాచ్ అనమాట. ఇది 2020 మ్యాచ్. అది క్రికెట్ టీం అనమాట. మన ఇండియన్ రాయబార కార్యాలయం స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళైతే ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఆల్రెడీ ఆ టాస్ వేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. క్రికెట్ కూడా మన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే ఇండియా అంటేనే క్రికెట్ గుర్తొస్తుంది. కాబట్టి జర్మనీలో కూడా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ అయితే ఆడటం జరిగిందనమాట. జర్మనీ పీపుల్స్ కూడా ఎంజాయ్ చేశారు.